భారత్తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ టెస్ట్ కెరీర్లో బ్యాడ్ టైమ్ను ఎదుర్కొన్నాడు. సిరీస్కు ముందు తీవ్ర ఒత్తిడిలో ఉన్న అతను 2015 తర్వాత తొలిసారి ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో టాప్ 10లో చోటు కోల్పోయాడు. రెండేళ్ల నుంచి స్మిత్ ఫామ్ అంతంత మాత్రంగానే ఉంది. ఏడాది కాలంగా అత్యంత దారుణంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే అతను ఆస్ట్రేలియా జట్టులో స్థానం కోల్పోయినా ఆశ్చర్యం లేదనే వార్తలు వచ్చాయి. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో స్మిత్ గాడిలో పడ్డాడు. సిరీస్లో భాగంగా తొలి 2 టెస్టుల్లో విఫలమైన ఈ ఆసీ స్టార్ చివరి 3 టెస్టులో అద్భుతంగా రాణించాడు. వీటిలో 2 సెంచరీలు ఉన్నాయి. మొత్తం 5 టెస్టు మ్యాచ్ల సిరీస్లో 35 యావరేజ్తో 314 పరుగులు చేసి ఈ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్టులో 3వ స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో స్మిత్ 10,000 పరుగుల క్లబ్లోకి ఎంట్రీ ఇద్దామనుకుంటే నిరాశే మిగిలింది. సిడ్నీ టెస్టు 2వ ఇన్నింగ్స్లో 5 పరుగులు చేస్తే స్మిత్ కెరీర్లో 10,000 పరుగులు పూర్తి చేసుకునేవాడు. కానీ 4 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో స్లిప్లో జైస్వాల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. దీంతో స్మిత్ టెస్టు కెరీర్ 9,999 పరుగుల వద్ద బ్రేక్ పడింది. అయితే త్వరలో ఆస్ట్రేలియా 2 టెస్టు మ్యాచ్ల సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటించనుంది. స్మిత్ టెస్టులో 10,000 పరుగులు పూర్తి చేయడానికి ఈ సిరీస్ వరకు ఎదురు చూడక తప్పదు. 35 ఏళ్ల అతను ఇప్పటివరకు 114 టెస్టు మ్యాచ్ల్లో 55.86 సగటుతో 9,999 పరుగులు చేశాడు.